ఓం శాంతి. మురళీ డేట్ 12/5/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, వ్యాపారాలు మొదలైనవి చేస్తూ కూడా సదా మీ ఈశ్వరీయ విద్యార్థి జీవితమును మరియు చదువును గుర్తుంచుకోండి. స్వయంగా భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నశాలో ఉండండి. ప్రశ్న: ఏ పిల్లలకైతే జ్ఞానామృతమును జీర్ణించుకోవడం వస్తుందో వారి గుర్తులు ఏమిటి? జవాబు: వారికి సదా ఆత్మిక నశ ఎక్కి ఉంటుంది మరియు ఆ నశ ఆధారంపై అందరి కళ్యాణమును చేస్తూ ఉంటారు. కళ్యాణం చేయడం తప్ప ఇంకే విషయమును మాట్లాడడం కూడా వారికి నచ్చదు. వారు ముళ్లను పుష్పాలుగా చేసే సేవలోనే నిమగ్నులై ఉంటారు. అచ్చా, మీటే మీటే సిక్కిలదే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड మార్నింగ్ और నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: ఒక్క రాముని విషయాలను తప్ప ఇంకే విషయాలను ఎవ్వరికీ వినిపించకూడదు. ఒకరి విషయాలను మరొకరితో వినిపించడము, పరచింతన చేయడమును వదిలివేయాలి. సెకండ్ పాయింట్: బాబాతో ప్రీతిని ఉంచాలి. పాత దేహపు అభిమానాన్ని వదిలి ఒక్క తండ్రి స్మృతిలో స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి. వరదానం: ఇముడ్చుకునే శక్తి ద్వారా తప్పును ఒప్పుగా తయారు చేయుటలో సహయోగమును ఇచ్చి విశ్వ పరివర్తక భవ. ఇతరుల పొరపాటును చూసి స్వయము కూడా పొరపాటు చేయకండి. ఒకవేళ ఇతరులు తప్పు చేసినా మనం రైట్గా ఉండాలి. వారి సాంగత్యపు ప్రభావంలోకి రాకూడదు. ఎవరైతే ప్రభావంలోకి వచ్చేస్తారో వారు నిర్లక్ష్యులైపోతారు. నేను సరి అయిన మార్గంలోనే ఉంటాను అని ప్రతి ఒక్కరూ కేవలం ఈ బాధ్యతను స్వీకరించండి. ఒకవేళ ఎదుటివారు తప్పు చేసినట్లయితే ఆ సమయంలో ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించండి. ఎవరి పొరపాటునైనా నోట్ చేసేందుకు బదులుగా వారికి సహయోగపు నోట్ను ఇవ్వండి. అనగా సహయోగంతో నిండుగా చేసినట్లయితే విశ్వ పరివర్తన కార్యము సహజంగానే జరిగిపోతుంది. స్లోగన్: నిరంతర యోగులుగా అవ్వాలనుకుంటే హద్దు యొక్క నేను మరియు నాది అన్న భావంను అనంతంలోకి పరివర్తన చేయండి. అచ్చా. ఓం శాంతి.